ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కను దృష్టి మన మీద ఉంచబడి ఉదయాన్నే లేచి ఆయనకి మొరపెట్టడానికి ఆయన అనుగ్రహించిన కృపకై దేవుడికి మహిమ కలిగిన కాక. ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట రోమీయులకు 10వ అధ్యాయము 11వ వచనము. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్తుంది. ఆమెన్. ఇక్కడ లేఖనము సెలవిస్తుంది, ఆయన యందు విశ్వసించు వారందరూ కూడా తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. ఎవరిని కూడా ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన కాపుదల అనుగ్రహించే దేవుడు. ఆమెన్. ఒకరోజు ఒక బాబుకి బాగా జ్వరం వస్తుంది. వచ్చినప్పుడు మందులు వేశారు కానీ తగ్గలేదు. అప్పుడు వైద్యులు రక్త పరీక్ష చేయాలని చెప్పినప్పుడు రక్త పరీక్ష ఏంటి అని వాళ్ళ డాడీని అడిగినప్పుడు వాళ్ళ డాడీ చెప్తారు, నీ నరానికి ఇంజెక్షన్ ఇచ్చి నీ రక్తాన్ని కొంచెం బయటకు తీసి పరీక్షిస్తారు. రక్తాన్ని పరీక్షించడం ద్వారానే అది ఏం జ్వరమో అని బయటపడుతుందని చెప్పారు. అది విన్న బాబు భయపడి నేను రక్త పరీక్ష చేయించుకోనని మొరాయించినప్పుడు వాళ్ళ తండ్రి చెప్తాడు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నేను నీ పక్కనే ఉంటాను కదా అని అంటారు. నాన్న, మీరు నా పక్కనే ఉన్నా గుచ్చేది మాత్రం నానారానికే కదా నా బాబు అన్నప్పుడు, నేను రానంటే రానని కూర్చున్నప్పుడు అప్పుడు ఆ తండ్రి ఒక పని చేస్తారు, నేను నీతో పాటు రక్త పరీక్ష చేయించుకుంటాను అని ఆ కుమారుతో చెప్తారు. చేయించుకుంటే తను కూడా చేయించుకుంటారని ఒప్పుకున్నాడు. పరీక్ష చేయించుకున్నాడు. గమనించండి, ఆ తండ్రికి రక్త పరీక్ష అవసరమా అంటే అవసరం లేదు, కానీ ఆ కుమారునికి కావాలి. వాడు ఆ రక్త పరీక్ష చేయించుకోలేకపోతున్నాడు, భయపడుతున్నాడు. కాబట్టి వాడి భయాన్ని అతను తొలగించాలంటే అతను కూడా వాడితో పాటు రక్త పరీక్ష చేయించుకోవాలి. అవసరం లేకపోయినా రక్త పరీక్ష చేయించుకోవడానికి తండ్రి సిద్ధపడ్డారు. కారణము, తండ్రి కుమారుడిని ప్రేమిస్తున్నారు. అంతకంటే బహు ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. మనం ఈ లోకంలో అజాగ్రత్తగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని, ఆయన ఉపదేశాలను వ్యతిరేకంగా బ్రతకడం వల్ల ఎన్నో కష్టాలను, నష్టాలను, ఇరుకును, ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నాము. అంతేకాకుండా పాపానికి వచ్చే జీతము మరణము. ఆ తర్వాత చేసిన తప్పులను బట్టి మనకు శిక్ష తప్పదు. కానీ దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త, ప్రేమించే పరమ తండ్రి కనుక ఆయన శిక్షించబడని అవసరం లేకపోయినా, దెబ్బను తినవలసిన అవసరం లేకపోయినా మనల్ని ప్రేమించిన పుణ్యానికి తాను మరణశిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డారు. తండ్రి ఆ కుమారుని రక్త పరీక్ష విషయంలో వానుకున్న భయాన్ని తొలగించడానికి తండ్రి రక్త పరీక్ష చేయించుకుని వానికి ధైర్యం ఇవ్వగలిగిన అతను జ్వరం మాత్రం తగ్గించలేకపోయారు. కానీ దేవుడు బహు ప్రేమ కనికరమ గలవాడు. మనం చేసిన పాపిష్టి పనులను బట్టి మనకు మరణశిక్ష తప్పదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించుచున్నాడు కనుక మనకు అసలు నరక శిక్ష లేకుండా చేయాలని తానే నరునిగా ఈ భూమి మీదకు దిగవచ్చి మన స్థానంలో నిలిచి మనకు రావాల్సిన శిక్షణ అంతటిని భరించిన ఏకైక దేవుడు మన దేవుడు. ఇంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఆయన సెలవిస్తున్నారు, నిన్ను నేను సిగ్గుపడనివ్వను అని. ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, మనకు కావలసిన ప్రతిదానిని అనుగ్రహించే దేవుడు. దేవుని గొప్ప త్యాగాన్ని మనం అంగీకరించి ఆయన ప్రేమను విశ్వసిస్తే నరక శిక్ష నుండి మనము తప్పించబడతాము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము. ఒకవేళ దేవుని ప్రేమను, ఆయన క్షమను నిర్లక్ష్యం చేసి పాపంలో కొనసాగితే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందో మన దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నిన్ను సిగ్గుపడనియ్యను. మనం నమ్మకంగా ఉంటే మనకు కావలసిన ప్రతిదానిని ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మనల్ని తలగా ఉంచుతారు తప్ప తోకగా ఉంచరు. సిగ్గుపడనివ్వరు. ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉండడానికి ఆయన కంచె మన చుట్టూ ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆమెన్. ఆయన యందు విశ్వసించుదాము, నమ్మకాన్ని ఉంచుదాము, దేవుని కృపలో మనం వర్ధిల్లుదాము. ఆయన దేవుడే ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లో నుండి లేపినని హృదయం నందు విశ్వసించిన ఎడల మనం రక్షించబడతాం. కాబట్టి దేవుని యందు నమ్మకంతో ముందుకు కొనసాగుతాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే నేను మిమ్మల్ని ఒప్పుకుంటారో, మిమ్మల్ని నమ్ముతారో, మీ మీద విశ్వాసం ఉంచుతారో వారిని సిగ్గుపడనియను అని లేఖనాల ద్వారా నేను మీరు మాట్లాడుతున్నారయ్యా.
మీ మీద ఆధారపడుతున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని సిగ్గుపడనివ్వద్దు తండ్రి. వారికి కావలసిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ని దయచేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదలను అనుగ్రహించండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలను తీర్చండి. బలహీనలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాల వారిని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులనైనా జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారుని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మీకు వందనాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. చిన్న బిడ్డలను యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వరకు కానీ తొట్టెలకుండా నిత్యము నేను మీలో నిలిచినట్లు మీరు సహాయించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు నేను మీరే జరిగిస్తారని, ప్రతి ఒక్కరిని నేను మీరే పట్టించుకుంటారు. అందరూ మీ భయభక్తులతో జీవించడానికి మీరు సహాయం చేస్తారని, తండ్రిగా ఉన్న మీ ప్రేమను ప్రతి ఒక్కరు కూడా అనుభవించి నేను వారు కూడా ప్రేమ కలిగి జీవించడానికి మీరే సహాయం చేస్తారని, సమస్తగా అంతా మా ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభునేస్తున్న నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.